లీలావతి శరణ్య గురించి అనన్య గురించి బాధపడుతూ ఉంటే ఆనంద ఇలా అంటుంది, నువ్వు ఏంటో నాకు తెలియదా అక్క, నువ్వు శరణ్య గురించి కానీ అనన్య గురించి కానీ కంగారు పడకు. ఈ ఇల్లు గురించి నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావో, కుటుంబం అంతా కలిసి ఉండాలని నువ్వు ఎంత తాపత్రయపడతావో నాకు తెలియదా అక్క. అందుకని నువ్వు ఈ విషయాలన్నీ ఏమీ పట్టించుకోకు, నేను చూసుకుంటాను కదా. అయినా మన కుటుంబం ఎప్పుడూ విడిపోదక్క, ఎవరి వల్ల నాశనం అవ్వదు. మన కుటుంబం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాం లేక అని అంటూ ఆనంద చెప్తుంది. నువ్వు శరణ్య గురించి భయాన్ని వదిలిపెట్టు, అందరూ బాగుంటారు అని అంటూ ఆనంద చెప్తుంది. లీలావతి సరే సరే ఆనంద అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శరణ్య ఏడుస్తూ ఇంకా అక్కడే బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ వచ్చి చూసేసరికి శరణ్య కన్నీళ్లు తుడుచుకునేసరికి ఒక్కసారిగా బాధగా ఏడుస్తున్న శరణ్య దగ్గరికి వచ్చి దర్శన్ ఇలా అంటాడు, శరణ్య ఏడుస్తున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా శరణ్య ఇలా అంటూ ఉంటుంది, అది నేనేం ఏడవట్లేదండి, అంటే నువ్వు ఏడుస్తున్నావో లేదో నాకు తెలియదా శరణ్య, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని అంటే అప్పుడు శరణ్య ఇలా అంటుంది, అది ఏంటంటే అసలు మా పెద్దమ్మ చూశారు కదండి, అందరి ముందు నన్ను ఎవలా అవమానపరచాలి అని చూస్తుందో, అసలు నేనేం చేశానండి అని అంటూ శరణ్య ఏడుస్తూ చెప్తుంది. నేను అసలు అక్కని చంపాలి అనుకోవటం ఏంటండి, నేను అసలు అలాంటి పని చేయను అంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, నువ్వేంటో మాకు కూడా తెలుసు కదా శరణ్య, అయినా తనేదో అన్నదని చెప్పి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటూ దర్శన్ అంటాడు. అయినా నీ గురించి అందరికీ బాగా తెలుసు, ఎవరు కూడా ఏమీ అనుకోరు, అయినా కొన్ని సందర్భాలలో తప్పుగా అనుకున్నా తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. నేను నీ విషయంలో ఎన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నాను, తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది కదా నువ్వేంటో, అలాగే కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నా పట్టించుకోకలే, వాళ్ళకే అర్థమవుతుంది అని దర్శన్ చెప్పగానే శరణ్య ఏడుస్తూ అలా చూస్తూ, కాదండి అనన్య అక్క నా మీద పగపట్టింది, నేను ఎప్పుడు తనని అక్కగానే చూశాను, కానీ తను మాత్రం నన్ను చెల్లిలాగా చూడలేదేమో, నేనంటే పగ ఉందేమో, కానీ నాకు మాత్రం తనంటే ఎప్పుడు ప్రేమే ఉంటుందండి, అలాంటిది సొంత అక్కని నేనెందుకు చంపాలి అనుకుంటాను, నేను అలా చేయలేదండి, అందుకు నాకు బాధగా ఉంది, అందరి మధ్యలో నన్ను అవమానపరిచి చంపాలని చూసిందనటం చాలా తప్పు కదండి, అందుకే నాకు బాధగా ఉంది అని శరణ్య అంటే దర్శన్ ఓదార్చి ధైర్యం చెప్పి నువ్వు బాధపడకలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటికి వస్తూ ఉండగానే కాంచన అనన్య ఇద్దరు హాల్లో తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఇంకొక ప్లాన్ చేద్దాం మమ్మీ, దాంతో వీళ్ళ మతి పోయేలా చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. అంతలో గట్టిగా దర్శన్ అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు. కాంచన అనన్య వెనక్కి తిరిగి చూస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు దర్శన్ చాలా సీరియస్గా, ఏం చేస్తున్నారు అత్తయ్య మీరు అని అరవటంతో నేనేం చేశాను అని అంటూ కాంచన అంటుంది, మీరేం చేశారో మీకు తెలియట్లేదా అని చాలా సీరియస్గా అరుస్తాడు. అయినా మీరు ఎప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అని అడగటంతో ఒక్కసారిగా కాంచన అనన్య షాక్ అవుతారు. పక్కనే ఆనంద లీలావతి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడు అదేంటి అల్లుడు గారు అంత మాట అనేశారు అంటే, అవును మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా మీరు సెలవిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం అని అంటంతో, అదేంటి ఇప్పటికిప్పుడు అంటే ఎలా అంటే అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ని చూసి మళ్ళా వాళ్ళందరూ గమనిస్తారని చెప్పి అక్కడ నుంచి పిల్లో తీసుకొని ఆడుకుంటున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే చెప్పండి, మీరు ఈ ఇంట్లో చేసిన ఘనకార్యాలన్నీ చాలు, ఇక దయచేయండి మీరు అని అంటాడు దర్శన్. అమ్మో వీడేంది నన్ను ఇట్లా పొమ్మని చెప్తుండో, నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు, చూడండి మీరు వెళ్ళిపోతేనే మంచిది మాకు మా కుటుంబానికి, అయినా మా ఫ్యామిలీలో మీరెందుకు మా వదినతో కలిసి మీరు ఎన్ని అరాచకాలు చేశారో అవన్నీ మేము మర్చిపోలేదు, మీరు వెళ్ళిపోవటం మంచిది అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కాంచన. అప్పటికప్పుడు వెళ్ళిపోమంటే ఎలా, ఒక వారం రోజులైనా నాకు టైం కావాలి కదా అంటే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సరేలే వారం రోజులు టైం తీసుకుంటే తీసుకో, కానీ వెళ్ళిపో అని అంటాడు. అలా అనేసి ఇంకా అప్పుడు అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది. కాంచన అమ్మయ్య వారం రోజులు టైం దొరికింది, ఏదో ఒకటి చేద్దామని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద అందరూ కూడా అక్కడ నుంచి సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతారు. ఇక అనన్య ఏమో సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడేంటి ఇలా మా అమ్మని వెళ్ళిపోమంటున్నాడు అనేసి. ఆ తర్వాత ఇంకా బయట చీకటి పడిన తర్వాత శేఖరం మందు తాగుతూ ఉంటాడు. అలా మందు తాగుతూ ఉన్నప్పుడే ఈ కాంచన నా పెళ్ళాన్ని ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు ఇరికించాలి అని చూస్తున్నాను, అదేమో ఇలా చేస్తుంది అని తిట్టుకుంటూ ఉంటాడు. అంతలో ఇక అక్కడి నుంచి శేఖరం తాగుతూ ఉంటాడు. కాంచన లోపల నుంచి కొంచెంసేపు బయటికి వెళ్ళొద్దాం అని అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక
ఇక శేఖరం మందు బాటిల్స్ అన్నీ తీసుకొని అక్కడ నుంచి చెట్లలోకి వెళ్ళిపోయి దాక్కుని చూస్తూ ఉంటాడు. ఇది రాని దీని సంగతి చెప్తా ఈరోజు అనేసి అప్పుడే కాంచన బయటికి వచ్చి ఇంకా జ్యూస్ తాగుతూ అక్కడ చైర్లో కూర్చొని జ్యూస్ తాగుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటుంది. ఈ చల్లటి వెన్నెల్లో ఈ జ్యూస్ తాగుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో అని అంటూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడే కాంచన మాటలు వింటూ ఒక రాయి విసురుతాడు శేఖరం. రాయి తగలగానే కాంచన అటు ఇటు చూస్తూ ఇంకా ఎవరు అనేసి జ్యూస్ గ్లాస్ అక్కడ పెట్టి అక్కడిక్కడ వెతుకుతూ ఉంటే శేఖరం వచ్చి కోటర్ మొత్తం ఆ గ్లాస్లో జ్యూస్ గ్లాస్లో పోసేస్తాడు. ఇక అప్పుడే మళ్ళీ వెళ్ళి తాకుంటాడు. ఇంకా మళ్ళీ కాంచన వచ్చేసి ఆ కోటర్ చూసుకోకుండా తాగేస్తుంది. ఇక అలా తాగేసరికి ఒక్కసారిగా మత్తుగా అనిపించేస్తూ ఉంటుంది తనకి. ఇంకా ఫుల్ గ్లాస్ జ్యూస్ మొత్తం తాగేస్తుంది. అందులో మందు కలవటంతో ఇక తనకి తల తిరిగిపోతూ ఉంటుంది. ఇక వెంటనే తల తిప్పుతూ ఉండటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అలా కూర్చొని అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే పాట పాడుతూ ఉంటుంది. అప్పుడే శేఖరం అక్కడికి వచ్చేసి ఏం పాట పాడుతున్నావే, నన్ను గుర్తుపట్టావా అంటే నువ్వా నా మొగుడు శేఖరం అని అంటూ ఉంటుంది. గుర్తుపట్టావా అని చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు శేఖరం. గుర్తుపట్టాను. ఏంట్రా నువ్వు నన్ను ఇన్ని రోజులు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయావు? నీ పెళ్ళాన్ని నేను ఒక దాన్ని ఉన్నానని నన్ను గుర్తుపెట్టుకోవాలి కదా, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అని అంటూ ఉంటే ఇదేంటి నేను అనాల్సినవి ఇది నన్ను రివర్స్లో అంటుంది. ఏదైతే మనకేంటే నన్ను మొగుడు శేఖరం అంటుంది కదా, ఇప్పుడు వెళ్ళి అందరికీ పిలుచుకొస్తాను, అందరికీ నా పెళ్ళామని తెలిసిపోతుంది కదా అని శేఖరం అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక అప్పుడే అయితే నేను ఎవరినో గుర్తుపట్టావు కదా అంటే ఎందుకు గుర్తుపట్టను, నువ్వు నా మొగుడు శేఖరం కదా అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మత్తుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ముద్ద చేస్తున్నావు, నేను హక్ చేసుకోవాలనిపిస్తుంది అంటూ ఉంటే అవునా నీకు అవన్నీ చేయాలనిపిస్తుందా, మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ ఉంటే ఇక అలా కాంచనని అరుస్తూ ఉంటుంటే ఇంకా వెంటనే అక్కడ నుంచి శేఖరం ఒక్క నిమిషం ఉండే నేను మళ్ళీ వస్తాను అని లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అమ్మగారు అని అందరినీ పిలుస్తాడు. పిలిచేసరికి ఇక అందరూ బయటికి వస్తారు. వచ్చేస్తే మీరు రండమ్మా, ఇన్ని రోజులు నేను ఆ కంచు నా పెళ్ళామంటే మీరు నమ్మట్లేదు కదా, మీరు రండమ్మా చూపిస్తాను మీకు ఈరోజు నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టేస్తాను, నా పొలంలో మొలకలు వచ్చాయి ఈరోజు రండి అని బయటికి తీసుకొస్తాడు. రండమ్మా రండి అని అందరి ముందు నించోబెట్టి ఇలా అంటూ ఉంటాడు. చూడండమ్మా చూడండి, ఏంటే అట్లా చూస్తున్నావు, నేను ఎవరు చెప్పు అని అంటాడు. అలా అనేసరికి ఏంటి శేఖరం అట్లా మాట్లాడుతున్నావు అని కాంచన అనేసరికి ఒక్కసారిగా ఉలికిపడి అదేంటే నువ్వు ఇప్పటిదాకా నన్ను గుర్తుపట్టావు కదా అంటే నేను గుర్తుపట్టడం ఏంటి, నువ్వు శేఖరం కదా అని అంటుంది. అంటే కోటరేసి ఇలా చేసావు కదే అంటే అదంతా పిచ్చా నీకేమన్నా, నన్ను ఎందుకు అంటున్నావు అని అంటూ కాంచన అంటుంది. ఇక అప్పుడే ఆనంద లీలావతి అందరూ తిడతారు శేఖరంని. ఏంటి శేఖరం నీకేదో ఇలా ఎందుకు చేసావని చెప్పి ఆనంద సీరియస్ అవుతుంది. లీలావతి ఒక చెంప మీద ఒకటి కొట్టి బాగా తిడుతుంది. ఇక ఆ తర్వాత ఆనంద కూడా తిడుతుంది. ఏదో ఉద్యోగం చేసుకుంటావని ఇంట్లోకి పిలిస్తే ఇలా ఆవండి పట్టుకొని పెళ్ళాం అని బ్లేమ్ చేస్తావే నువ్వు అని అందరూ తిట్టేస్తారు. తిట్టి అందరూ కొట్టి వెళ్ళిపోతారు. శేఖరం ఇంకా అలా షాక్ అవుతాడు. ఏంటి నువ్వు వెళ్ళలేదేంటి అని కాంచనని అంటే నీకు ట్విస్ట్ ఇద్దామని అంటే ఏమైంది అసలు నువ్వు ఇందాక తాగి అన్నీ వాగావు కదా అని అంటూ శేఖరం అంటే వాగాను, అసలు నువ్వు ఇచ్చింది నేను తాగితేనే కదా అని అంటూ కాంచన అంటే తాగలేదా, ఎందుకు తాగలేదే అంటే అది నువ్వు ముక్కు దగ్గర పెట్టుకోగానే స్మెల్ వస్తుంది, అది అప్పుడే చాటుగా చల్లేస్తుంది, అలా చేశాను అని చెప్తుంది. చెప్పేసరికి అమ్మ ఎంత పని చేసావే నువ్వు అని అంటే మరి ఏమనుకున్నావు, నేను ఇలా చేశాను కదా అని అంటూ తిడుతుంది. ఇక అయినా నేను తాగుతాను అనుకుంటున్నావా నువ్వు అని తిట్టేస్తుంది. తిట్టి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. శేఖరం ఇలా అనుకుంటాడు, అమ్మో ఇది బాగా ట్విస్ట్ ఇచ్చిందే నాకు, దీని సంగతి చెప్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత శేఖరం అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక శరణ్య అలా ఇంట్లోకి వస్తూ ఉంటే రోహిత్ వచ్చేస్తాడు. ఒక ఫైల్ ఇచ్చి శరణ్య ఇది దాచిపెట్టమ్మా జాగ్రత్తగా అంటే సరే బావగారు అంటే చాలా జాగ్రత్త, ఇది రేపు నాకు చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం అని చెప్తాడు. ఇంట్లో అది ఏం చేస్తుందో ఏమో అని చెప్పి భయంతో నీకు జాగ్రత్తగా పెట్టమని ఇస్తున్నానమ్మా, రేపైతే ఇది చాలా అవసరం జాగ్రత్త అని చెప్తే సరే బావగారు నేను జాగ్రత్తగా పెడతాను అని శరణ్య తీసుకొని వెళ్తుంది. రోహిత్ కూడా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా శరణ్య పూజ చేస్తూ ఉంటుంది.
ఉంటుంది. దర్శన్ని ఇలా అంటుంది, ఏమండి రండి పూజ అయిపోయింది, మీరు హారతి తీసుకుందరు కానీ అంటే సరే అని చెప్పి దర్శన్ వస్తాడు. ఇక హారతి ఇటువైపు ఇస్తే దర్శన్ ఇటువైపు వెళ్తాడు, తను ఇటువైపు ఇస్తే మళ్ళీ ఇటువైపు వస్తాడు. ఇక అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ దర్శన్ని నించోబెట్టి ఇప్పుడు తీసుకోండి హారతి అంటే సరే అని దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతారా మీరు అని శరణ్య అంటే మరి ఇంకేం చేయాలి అని దర్శన్ అంటే మీరు ఒక్క నిమిషం ఉండండి, మీకు అక్షింతలు ఇస్తాను, నాకు ఆశీర్వదించాలి, మీరు మీ కాళ్ళకి నేను దండం పెట్టుకుంటాను అని శరణ్య అనేసరికి దర్శన్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు.